అన్న వాళ్ళు నన్ను నెలకు ఒక రోజు సెలవు తీసుకుని వస్తావు, మంచిగా ఫుడ్ తినేసిపోదురా అని చెప్పి హోటల్ తీసుకెళ్లారు. మేము ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ చూడండి. ఇదేమో చికెన్ కడాయి. 6-7 మంది ఉన్నాం కాబట్టి 2 ప్లేట్లు ఆర్డర్ పెట్టాం. చికెన్ లాలీపాప్లు అయితే ఒక 10 ఆర్డర్ పెట్టాం. 10 బటర్ నాన్ రోటీ అయితే ఆర్డర్ పెట్టాము. ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ బయటకు వెళ్ళామంటే ఫుడ్ తినడానికి మాటల్లో పడిపోయి ఏమేమి తింటున్నావు, ఎంత తింటున్నావు అసలు లెక్కే లేకుండా పోతుంది. మేము అందరం బయట పనులు చేసుకునే వాళ్ళం, ఏదో ఒకటి చేసుకుని తినటం కానీ లేదంటే హోటల్కి వెళ్ళి మంచిగా తింటాం అందరం. నువ్వు నెలకు ఒక రోజు మాతో పాటు కలిసి వస్తావు కాబట్టి మంచిగా లాగిచ్చి నీకోసం ఆర్డర్ పెట్టా అన్నాడు శివన్న. పొద్దున్న నుంచి వీళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నా. నాకు అసలు రోజే తెలియకుండా గడిచిపోయింది. పొద్దునే లీవ్ తీసుకుని ఎంత సంతోషంగా నవ్వుకుంటూ వస్తామో ఈవినింగ్ మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ సంతోషం మొహంలో ఉండదు. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ కలిసి ఎంజాయ్ చేయడానికి మళ్ళీ 4 రోజులు వెయిట్ చేయాలి. పొద్దున్న నుంచి నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు వీళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్. చికెన్ కడాయి స్మెల్ చూస్తూ ఉంటేనే ఘాట్ అదిరిపోతుంది. కారం వేరే లెవెల్. చికెన్ కడాయి అండ్ రోటీ కాంబినేషన్ మాత్రం టేస్ట్ వేరే లెవెల్, సూపర్ గా ఉంది. అన్న వాళ్ళతో రోజంతా ఫుల్ గా ఎంజాయ్ చేశా. ఈ గల్ఫ్ దేశంలో మన తన అని పలకరించే వాళ్ళు ఉంటే వచ్చే సంతోషం వేరే లెవెల్ ఉంటుంది. కువైట్ లో నాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మా అన్న వాళ్ళు ఉన్నారని ధైర్యం. చూసారు కదా, వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.